బతుకమ్మ దసరా పండుగల సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపిస్తుంది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా 7,000కు పైగా బస్సులను నడిపిస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జన్నార్ తెలిపారు. కేవలం ప్రత్యేక బస్సుల్లో మాత్రమే 50% అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నామని స్పష్టం చేశారు. మిగతా బస్సుల్లో సాధారణ ఛార్జీలనే వసూలు చేస్తున్నామన్నారు. కార్మికులు సంక్షేమమే ధ్యేయంగా ముందుకు పోతున్నామంటున్న ఆర్టీసీ ఎండీ సజ్జన్నార్తో ముఖాముఖి. తెలంగాణలో బతుకమ్మ దసరా పండుగలను అత్యంత ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగలకు సకుటుంబ సపరివార సమేతంగా అంటే మహిళలతో పాటు కుటుంబ సభ్యులంతా కూడా కలిసి సొంతూళ్ళకు వెళ్తుంటారు. మరి సొంతూళ్ళకు వెళ్ళేటువంటి ప్రజల కోసం, ప్రయాణికుల కోసం టీజీఎస్ఆర్టీసీ ఎన్ని బస్సులు నడిపిస్తుంది? దానికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు మనతో పాటు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సార్ ఉన్నారు. సార్, ఈ దసరా బతుకమ్మ పండుగల సందర్భంగా ఆర్టీసీ ఎన్ని ప్రత్యేక బస్సులు నడిపిస్తుంది, ఎక్కడెక్కడికి నడిపిస్తుంది సార్? రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనము ఈ బస్ నడపడం జరుగుతుంది. అది కాకుండా ఎందుకంటే ఇది కర్ణాటక కూడా ఒక పెద్ద పండుగ, మహారాష్ట్ర కూడా పెద్ద పండుగ ఉండడంతో అక్కడ కూడా కొన్ని స్పెషల్ బస్సెస్ నడపడం జరుగుతుంది. మొత్తము 7,754 బస్సెస్ని మనము నడపడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ లాస్ట్ టైం పోలిస్తే ఆల్మోస్ట్ 1000 బస్సెస్ ఎక్కువ పెట్టడం జరుగుతుంది. ఈ బస్సుల్లో గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించినటువంటి బస్సులను ఎన్నింటిని తిప్పుతున్నారు సార్ జిల్లాలకి? అంటే మనం ఆల్మోస్ట్ ఇప్పుడు 1,200 దాకా మనము అనుకుంటున్నాం. అంటే డిపెండ్ అపాన్ ది డిమాండ్, కొన్నిసారి అది సడన్లీ స్పర్ట్ కావడంతో మనము ఆ దృష్టిలో పెట్టుకొని మనం బస్సెస్ రెడీ పెడతాను. ఈసారి మెట్రో డిలక్స్ బస్సెస్ రావడంతో కూడా మనకు అది మంచి ఫెసిలిటీ రావడంతో కూడా ప్రజలు కూడా మంచిగా వాళ్ళు సంతోషంగా వాళ్ళు ప్రయాణం చేయవచ్చు. సో దాన్ని కూడా మనం రెడీ పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు 1,200 అనుకున్నాను, ఎక్కువ డిమాండ్ వస్తే మనం ఇంకా ఎక్కువ బస్సెస్ కూడా పెడతాం. రాష్ట్ర ప్రజలు కావచ్చు, ప్రయాణికులు కావచ్చు, ఆర్టీసీ అంటే మాది అనుకుంటున్న తరుణంలో ఈ దసరా బతుకమ్మ పండుగల సందర్భంగా 50% ఛార్జీలను అదనంగా పెంచారు. ఈ అదనపు భారం ఏంటి అని వాళ్ళు ఒకవైపు ఆందోళన చేస్తున్నారు, మరొక వైపు ప్రతిపక్షాల నుంచి కూడా విమర్శలు వెలువెత్తుతున్నాయి. దీని మీద మీరు ఏమంటారు సార్? అదే థ్యాంక్స్ టు సోషల్ మీడియా, థ్యాంక్స్ టు మీ అందరికీ. కొంతమంది కూడా ఎందుకంటే ఇది 2003లోనే జియో ఇష్యూ చేయడం జరిగింది. అప్పుడున్న ప్రభుత్వము అప్పుడున్న ఆఫీసర్స్ కలిసి, ఎందుకంటే ఇక్కడి నుంచి మనము ఫుల్గా బస్సు వెళ్తుంది. వాపస్ వచ్చే ముందు కనీసం ఈ ఆర్టీసీ యాజమాన్యానికి వాళ్ళ డీజిల్ ఖర్చు కోసం కావచ్చు, మెయింటెనెన్స్ కోసం కావచ్చు, డ్రైవర్స్ కండక్టర్స్ ఖర్చు కోసం కావచ్చు, కొంత మాత్రం వెసులుబాటు కల్పించాలంటే వాళ్ళకు 50% అదనపు ఛార్జ్ వాళ్ళు ఇంక్రీజ్ చేసుకోవాలి, లేదంటే వాళ్ళకు నష్టం అవుతుంది, ఆల్రెడీ సంస్థ చాలా నష్టంలో ఉంటుందని చెప్పి అనుకొని అప్పుడు అంటే దాదాపు 22 సంవత్సరము అప్పుడు ఎన్ని ప్రభుత్వాలు మారారో మీకే తెలుసు. ఆ ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వ టైంలో మనము 50% పెట్టడం జరిగింది. ఇదేదో మనము కొత్త యాజమాన్యము కొత్త ప్రభుత్వము ఇన్వెంట్ చేసింది ఫెసిలిటీ కాదు. సో దాదాపు 22 ప్రజలు కూడా తెలుసు, ఏదో కొంతమంది కావాలని చెప్పి వాళ్ళు ప్రచార కోసము ఈ సంస్థ పైన బురద చెల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాంటిది ఏం లేదు. సో ప్రతిసారి కూడా కలెక్ట్ చేసినప్పుడు ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. చాలామంది ఇప్పుడు మొన్ననే మనం సాటర్డే పోయినసారి 400 బస్సెస్ స్పెషల్ బస్సెస్ నడిస్తే ఈసారి 600 బస్సెస్ నడిపాను. సో డెఫినెట్లీ మా బస్కు డిమాండ్ ఉంది. ప్రజలు కూడా నేను కోరుతున్నాను, మీకు దశాబ్దాల నుంచి మీ గమ్యస్థానానికి మీ సొంత ఊరికి చేరించింది మా బస్సు, ఈసారి కూడా మా బస్సులో ప్రయాణించాలని చెప్పి ప్రజలందరూ కూడా నేను కోరుతున్నాను. బతుకమ్మ దసరా పండుగ సందర్భంగా మహాలక్ష్మి మహిళలకు ఉచిత ప్రయాణం అనేది అందుబాటులో ఉంటుందా, కొనసాగుతుందా? కొనసాగుతుంది. ఎందుకంటే దాదాపు గత 1.5 సంవత్సరం మీరు కూడా చూసింటారు, మనం ఏ పండుగ టైంలో కూడా మనం ఈ స్పెషల్ బస్సెస్కు మహాలక్ష్మికి లేదనేది లేదు. అన్నిట్లో కూడా మనము ఈ మహాలక్ష్మి బస్ స్కీము అన్వయిస్తుంది. ఈ పండుగలకు బస్సులను నడుపుతున్నారు, సరే, తిరిగి వచ్చే ప్రయాణికుల కోసం వాళ్ళ కోసం రద్దీని అనుగుణంగా ఏమైనా బస్సులు నడుపుతున్నారు? అంటే ఇది మీరు అన్నట్లు అదే డేటా బేస్డ్. మనము 20 నుంచి మనము డాటా కలెక్ట్ చేసుకుంటూ వస్తాను. ఎంతమంది మా బస్సులో వాళ్ళ ఊరికి వెళ్ళారనేది మన దగ్గర డాటా ఉంటుంది. మళ్ళీ మనము ఎందుకంటే ఫస్ట్కే మనకు వెళ్ళిపోతారు, సెకండ్ థర్డ్కు హాలిడేస్ ఉండడంతో మనం ప్రజలు అక్కడ ఉండిపోతారు. సో రిటర్న్లో కూడా మనం అందాజ్ చేయడానికి అవకాశం ఉంది. అప్పుడు కూడా ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడ ఉన్న బస్సెస్ని, ఖాళీ బస్సెస్ని మనము కరీంనగర్, వరంగల్కి ఎక్కడెక్కడ డిమాండ్ ఉంది అక్కడ పంపడం జరుగుతుంది. లాస్ట్ 3 years కూడా చేశాను. ఈ సంవత్సరం కూడా నేను బస్సెస్ పంపించాలని చెప్పి మనం ఆదేశించడం జరుగుతుంది. దానికి తగ్గట్టుగా ఒక అనాలిసిస్ చేసి మనము 4th,
5th డెఫినెట్లీ మన బస్సెస్ ఎక్స్ట్రా బస్సెస్ అక్కడ పోయి రెడీ ఉంటావు. సో ప్రజలు కూడా ఎవరు కూడా అపోవాలు పెట్టుకోకుండా మనం మా బస్సులు ప్రయాణించాలని చెప్పి కోరుతున్నాను. కొంతమంది ఏదో వైట్ బోర్డ్ కార్స్ అంటున్నారు, వెహికల్స్ అంటున్నారు, అలాంటి వెహికల్స్లో ప్రయాణం చేయవద్దని చెప్పి నేను కోరుతున్నాను. ఉచిత ప్రయాణానికి సంబంధించి మహిళా ప్రయాణికుల నుంచి కొన్ని ఆరోపణలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా అప్డేట్ అయినటువంటి ఆధార్ కార్డు తప్ప ఇంకా వేరే దేన్ని చూపినా కానీ కండక్టర్లు దాన్ని అనుమతించట్లేదు అనే ఆరోపణలు ఉన్నాయి. దానికి సంబంధించి ఎవరికి ఫిర్యాదు చేయాలి, ఎట్లా ఫిర్యాదు చేయాలి, ఎట్లా దానికి అంటే వాళ్ళు అప్డేట్ అయింది. మనం అప్పుడు ఏదో చిన్న పిల్లలు ఉన్నప్పుడు తీసుకున్న ఫోటోని పెట్టుకొని ఇప్పుడు కూడా పెద్దవాళ్ళు వాళ్ళు అయిందంటే అది కాదు కదా. వాళ్ళు కూడా పోవాలి, వాళ్ళు కూడా మార్చాలి. అక్కడెక్కడ ఆధార్ సెంటర్స్ ఉన్నాయి అక్కడ పోయి మార్చుకుని. ఎందుకంటే గత 1.5 సంవత్సరం నుంచి ప్రతి వేదిక పైన మనం చెప్తుంది, యాజమాన్యం చెప్తుంది, ప్రభుత్వం కూడా చెప్తుంది, మీరు అప్డేట్ చేసుకుని వాళ్ళు కూడా మంచిది. అది చాలాసార్లు కూడా వెసులుబాటు కల్పించడం జరిగింది. ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మీ ఒక ఆధార్ కార్డుని అప్డేట్ చేసుకోండి అని చెప్పి నేను ప్రజలందరూ కూడా కోరుతున్నాను. ఇప్పుడున్నటువంటి జేబీఎస్ కావచ్చు, ఎంజీబీఎస్ కావచ్చు, వీటి మీద ఒత్తిడి పడకుండా ఉండేందుకు నగర శివార్లలో కొత్త టెర్మినల్స్ కూడా తీసుకురావాలనే ఆలోచన ఆర్టీసీ చేస్తుంది. ఎక్కడెక్కడ టెర్మినల్స్ తీసుకురాబోతున్నారు, ఏ ఏ జిల్లాలకు అక్కడ నుంచి నడుపుతారు సార్ బస్సుల్ని? అంటే ముఖ్యంగా మనం ఎంజీబీఎస్, మీరు కరెక్ట్, ఎంజీబీఎస్ జేబీఎస్ పైన ఒత్తిడి కాకుండా ఈ ట్రాఫిక్ కూడా ఎక్కువ కావడంతో మనము కొన్ని ప్లేసెస్లో మనము ఒక ఐఎస్బిటి కూడా చేయాలని చెప్పి మనం అనుకుంటున్నాను. గవర్నర్ అయిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కూడా దీనిపైన ఆలోచన చెప్పడం జరిగింది. మొన్న కూడా నేను కలిసినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. సో అందుకు కొంత ఈ ఉత్తర తెలంగాణకి, దక్షిణ తెలంగాణకి ఒక అక్కడి నుంచి వచ్చే బస్సెస్కి యూజ్ అయ్యే విధంగా ఏరియాస్ కూడా ఐడెంటిఫై చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగా కూడా మనము ఆ ఏరియాలు కూడా మనము కొంత ల్యాండ్ను ఎక్కడెక్కడ ప్రభుత్వ ల్యాండ్ ఉంది అని చెప్పి కూడా మనము అన్వేషణ చేయడం జరుగుతుంది. క్రమక్రమంగా డీజిల్ బస్సులను తగ్గిస్తున్నారు, ఎలక్ట్రికల్ బస్సులను పెంచుతున్నారు. రాబోయే కాలంలో ఎన్ని ఎలక్ట్రికల్ బస్సులను మనం అందుబాటులోకి తీసుకురాబోతున్నాం? దాదాపు సిటీలో 300 బస్సెస్ ఉన్నాం. బయట జిల్లా నుంచి కూడా దాదాపు 500 బస్సెస్ ఆల్రెడీ మనము యూజ్ చేయడం జరుగుతుంది. ఇంకా వచ్చే రోజు మనము 2800 బస్సెస్ని తీసుకురావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుకుంటుంది. ఆల్రెడీ దాని దిశలు కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ మధ్యలో తీసుకొచ్చిన టెండర్లు కూడా మనము పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఫిబ్రవరి, మార్చ్లో అవి స్టార్ట్ కాబోతున్నాం. మనకు కూడా మా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడున్న 6 మన ఒక డిపోస్ కాకుండా ఇంకా 19 డిపోస్కి మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. ప్లస్ అదేవిధంగా ఇంటర్మీడియట్, ఎందుకంటే సిటీ పెరగడంతో మధ్యలో కూడా కొన్నిసార్లు ఛార్జింగ్ అయితే ఫాస్ట్ ఛార్జింగ్ కోసం కూడా మనము ఈ ఒక ఫెసిలిటీ క్రియేట్ చేయాలి. ఇంకా కొన్ని డిపోస్ కూడా క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ పెరిగింది, అక్కడ కూడా కొన్ని డిపోస్ కూడా దానికోసం కూడా మనము 10 చోట్ల కూడా మనం ల్యాండ్ ఐడెంటిఫై చేసి అక్కడ కూడా ఎలక్ట్రికల్ స్టేషన్స్, ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టాలని చెప్పి కూడా ఆలోచిస్తున్నాం. దానికి తగ్గట్టు కూడా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలనుకుంటున్నాను. ఐ థింక్ వచ్చే రోజు నెక్స్ట్ 2 ఇయర్స్లో మొత్తం ఈ ఒక సిటీ అంతా ఎలక్ట్రికల్ బస్సెస్ కాబోతున్నాం. చాలా సంవత్సరాల తర్వాత టీజీఎస్ఆర్టీసీలో రిక్రూట్మెంట్ జరగబోతుంది. ఏ విభాగాల్లో రిక్రూట్మెంట్ జరగబోతుంది, ఎన్ని పోస్టులకు జరగబోతుంది సార్? ఇప్పుడు దాదాపు మనకు ఆల్మోస్ట్ 3000 మందికి మన పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దానికి మనము మనకు కూడా కొంత ఈ ఎలక్ట్రికల్ బస్సెస్ వస్తున్న దాన్ని దృష్టిలో పెట్టుకొని దాదాపు ఇప్పుడు 1000 మంది డ్రైవర్స్, 700 మంది శ్రామిక్స్ని మనం తీసుకోవడం జరుగుతుంది. వచ్చే రోజు మన కండక్ట్స్ కూడా దాదాపు 1500 కండక్ట్స్ కూడా తీసుకోవాలని చెప్పి మనం అనుకుంటున్నాను. ఇంకా వేరే ఆఫీసర్స్ కేటగిరీ కూడా మన టీఎస్పీఎస్సికి ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తానని చెప్పి వాళ్ళు మనకు హామీ ఇవ్వడం జరిగింది. కార్మికుల సంక్షేమంకి సంబంధించి అయితే తార్నాక ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం కార్మికులకు ఏ వైద్య సేవలు అందుబాటులోకి ఉన్నాయి, ఇంకా ఏమేమి రాబోతున్నాయి సార్? ఇప్పుడు అన్ని ఆల్మోస్ట్ ఇట్ హెస్ బికమ్ ఫుల్ ఫ్లెజ్డ్ హాస్పిటల్, మంచి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అయిందని చెప్పి నేను చెప్పడానికి చాలా సంతోషంగా, గర్వంగా అనిపిస్తుంది. గత 3 సంవత్సరం చూస్తే అప్పుడు ఏదో ఒక చిన్న డిస్పెన్సరీ టైప్ ఉండేది. ఇప్పుడు దాదాపు అప్పుడు ఓన్లీ 400-500 మందిలో వచ్చేది, ఓన్లీ మందుల కోసం వచ్చింది. ఈ రోజు చూస్తే ఆల్మోస్ట్ రోజుకి 1500 మంది వస్తున్నారు. ప్లస్ మనం అక్కడ సిటీ, ఎంఆర్ఐ, క్యాట్ ల్యాబ్, డయాగ్నోస్టిక్ సెంటరు, ప్లస్ ఐసీయూ, ఈఆర్, డయాలసిస్ అన్నీ కూడా పెట్టడం జరిగింది. ఫార్మసీ కూడా 24/7 పెట్టడం జరిగింది. దాదాపు అన్ని ఫెసిలిటీ కూడా అయిందని చెప్పి మనము అనుకోవచ్చు. పండుగ దసరా కానీ దీపావళి అంటే పండుగ కార్మికులు మీ వైపు ఆశగా చూస్తుంటారు. గతంలో కూడా మీరు ఎండీగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో నష్టాల నుంచి లాభాలకు తీసుకురావడమే కాదు, మనం బోనస్ కూడా తీసుకునే స్థాయికి ఎదుగుతామన్నారు. మరి ఈ దసరా దీపావళి పండుగ సందర్భంగా వాళ్ళకు బోనస్ కానీ లేదంటే ఇంకేమైనా అడ్వాన్స్గా ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? వాళ్ళకేం చెప్తారు కార్మికులకు? అంటే మనము గత 4 సంవత్సరం చూస్తే మనము చాలా ఒక
చాలా అంటే ఏదో ఒక నష్టమై ఉన్న సంస్థని ఈరోజు కొంత స్థాయికి కొంత సెల్ఫ్ రిలయన్స్ స్వావలంబన స్థాయికి తీసుకొచ్చాం. బట్ ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఎందుకంటే 10 సంవత్సరం సమస్య ఇది. ఏదో మనము మొన్న ఆయన సమస్య అయితే మీరు అన్నట్లు 10 సంవత్సరం మనం ఆల్రెడీ ప్రభుత్వ సహకారంతో లాస్ట్ ఇయర్ మనము పిఆర్సీ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళకు కావాల్సిన మన డిఎస్ కూడా ఇవ్వడం జరిగింది, ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ టైం కూడా ఫెస్టివల్ అడ్వాన్స్ ఇచ్చాను, ఈసారి కూడా ఫెస్టివల్ అడ్వాన్స్ ఇస్తాను. సో డెఫినెట్లీ వాళ్ళ సమస్యలు మా దృష్టిలో ఉంది, యాజమాన్య దృష్టిలో ఉంది. మనం కూడా ప్రభుత్వంతో చాలాసార్లు కూడా కలవడం జరిగింది. ఐ థింక్ వచ్చే రోజు డెఫినెట్లీ ఈ సంస్థ ఈ యొక్క ఎంప్లాయీ సంక్షేమం కోసము, కార్మికుల సంక్షేమం కోసము కట్టుబడి ఉంది. డెఫినెట్లీ వాళ్ళకి ఇవ్వాల్సింది అంతా ఇవ్వడానికి యాజమాన్యం సిద్ధంగా ఉంది. చివరగా ఆర్టీసీ ఆదాయ వ్యయాల పరిస్థితి ఎట్లా ఉంది సార్ ఇప్పుడు ప్రస్తుతం? అంటే దాదాపు చాలా బాగానే ఉంది. ఇప్పుడు మహాలక్ష్మి స్కీమ్ వచ్చిన తర్వాత ఈ సంస్థకి చాలా మేలు జరిగిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రీఎంబర్స్మెంట్ రావడంతో మనం డెఫినెట్లీ మనము చాలా ఇంప్రూవ్ అయినాము. దానికి తగ్గట్టుగా మనము బస్సెస్ కూడా కొనడం జరిగింది. అవుట్ సోర్సింగ్ డ్రైవర్స్ తీసుకున్నాను, అవుట్ సోర్సింగ్ కండక్టర్స్ తీసుకున్నాను. ప్లస్ మన మెయింటెనెన్స్ ఇంప్రూవ్ అయింది, మన కేఎంపీలు ఇంప్రూవ్ అయింది. దాని తోడుగా మనకు ఎలక్ట్రికల్ బస్సెస్ రావడంతో కూడా ఈ సంస్థ బాగా మంచి అభివృద్ధి పదంలో ఉందని చెప్పి మనము చెప్పుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది మొత్తానికైతే దసరా బతుకమ్మ పండుగల సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ 7,700 పైచీలకు బస్సులను నడుపుతుందని అంటున్నారు. ఇక ప్రయాణికులు తిరిగి వచ్చేందుకు కూడా 5-6 తేదీల్లో ఈ ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచుతామని కూడా అంటున్నారు. అయితే ఇక 50% ఛార్జీల వసూలు అనేది కేవలం అది ప్రయాణికులతో వెళ్ళినటువంటి బస్సులు తిరిగి ఖాళీగా వస్తాయి కాబట్టి కనీసం డీజిల్ ఖర్చుల కోసమైనా ఆ 50% ఛార్జీను తప్పనిసరి పరిస్థితుల్లో పెంచాల్సి వస్తుందని ఆర్టీసీ ఎండీ సజ్జనర్ సార్ అంటున్నారు. కెమెరామెన్ మల్లికార్జున్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.